సార్ ఇలా ఖచ్చితంగా వస్తాం సార్. అత్తం ఇంకా పేరైతే కొట్టేయకూరు సార్. ఒక వన్న చూడు. ఓ మనిషి లేతే కాదా పొద్దు మీద ఎవరైనా మొల్లోలే నీ అక్క సంపుడు సంపుతా తెల్లారంగా లేపుతావనే. అగో తెల్లారంగా లేపకుంటే చీకట్ల లేపన్నా నిద్రంటే కోసుకుంటావు. సరే గాని ఎందుకు లేపినావో చెప్పే. ఈ అవ్వ నీతో గోసకే ఉన్నది నాకు. గోసకే ఉంది. కరువు పని నడుతుందంటే పోదంపా సార్ ఫోన్ చేసిండు. నీ అక్క నేను రాను. ఆ ఎండ తిరిగితే బయలు పెడతాది నాకు. అగో బయలుకెడుతుందని పనుకోకుండా నడుతుందా? పేరు కొట్టేస్తా అని చెప్పిండు. పేరు కొట్టేసినా మంచిదే. ఆ ఎండకైతే వచ్చేటోని కాదు నేను. రాకుంటే గదే ఎండలో రాక్తా. నేను వచ్చే వరకు తయారై ఉండు. కథలు పడ్డ అవతల పడ్డావనుకో పాపం అని కూడా అనుకుంటున్నావేమో. నీ అవ్వ ఇది నిజంగానే రాకే తట్టున్నదిగా. ఇయ్యాలాగా శంకరన్న నేనేమో దావా చేసుకుందామని అనుకుంటుంది. ఇప్పుడు ఎట్లా ఏం చేసుడు? ఫోన్ అన్న చెప్తా. నేనేం చెప్తాండో ఎత్తాడు. ఓర్ నీ అక్క పొద్దున ఫోన్ ఎవరు? ఓర్ నీ అవని రమేష్ గారు చెప్తాండు ఇలా దావత్ ఉన్నది కదా మరిచిపోయినా. హలో రమేష్. హలో శంకరన్న తయారైన వారా? నీ తయారు వాగులమోను నా పెన్లో 100 రోజుల పనికి రమ్మంటాండే. అరే ఇగో రమేష్ నీతో వచ్చిన బాధ గిదేరా. అత్త అంటావు ఆలో తప్పితవేంద్రా. నీకేమెరకనే రానంటే అది రాక్తా అంటాంది. ఓర్ పిసోడా పెళ్ళానికి భయపడతావారా? గద్దరిస్తే గజం దూరాన్ని ఉండాలి ఎరికేనా? సరేగా నువ్వు యాప చెట్టు కాడికి అయితే రాయే. సరేరా నిన్ను తాళం చేసే తాగు. రా నీ అవ్వ మొగోళ్ళంటే ఆడోళ్ళ గింతాల్సి అయిపోయిందా? ఓ అనితక్క కరువు పనికి వస్తున్నావా? నేను పోతున్నా. పోకుంటే పేరు కొట్టేస్తా అన్నాడు. సరే రారీ. అందరికైతే చెప్తాన్నా ఎవరన్నా రాని రాకపోని నేనైతే పోతా. రవలి ఇటే వస్తుంది కదా. ఈ రమక్కకు ఎప్పుడు జాకెట్లు ఇచ్చినా కుత్తేమే కుడుతుంది. ఎప్పుడు చక్కగా కుట్టది. ఏందో ఏమో ఎన్నిసార్లు చెప్పాలి ఈమెకు. రవలి పొద్దుగానే ఎటు పోయేస్తానవే? నేను నీ దగ్గరకే వస్తున్నా. రమక్క దగ్గర పోయి జాకెట్లు తెచ్చుకుంటానే. మా వాళ్ళు ఒడిబియ్యం వస్తారట. సరే గాని కరువు పని సార్ ఫోన్ చేసిండు. మన బ్యాచ్ లా నీ మోడు తప్పేవట్టే నా మోడు తప్పేవట్టే ఆయన పేరు కొట్టేస్తాడట. మరి నీ ఇష్టం. ఏంది పేరు కొట్టేస్తాడటనా? అబ్బో ఇప్పుడు మా శంకర్ని పనికి రమ్మంటే ఎంత కడతాడో ఏమో. పిచ్చిదానా మొగోళ్ళు గర్వక ముందే మనమే కుక్కర్లకు కొర్రాలనే భయానికన్నా వస్తారు. సరే తీయే పోయి గట్నే మరుగుతీగా. సరే అందరికి అప్ప చెట్టు కాడికి రారి. రజితని పిలిచేస్తా. అసలే ఇది ఫోన్ సోక ఎక్కువ. ఆ ఫోన్ పట్టుకునే ఉందో. నీ అవ్వ నా పిల్లలు రాకముందు గీతాలు పడాలి. అది వచ్చిందనుకో హెచ్చులు పెచ్చులు అన్ని అడుగుతుంది. కొడుక ఇది రాగా వచ్చింది కదా. మా ఉన్నా గాని పొద్దున ఎటు పోయినవే? రమ్మక్క దగ్గర జాకెట్లు తెచ్చుకొని పోయినా గానీ నువ్వు పోయి బుక్కిడంత తినిపో. 100 రోజుల పని పోవాలి. నీకు ఏడ పని లేదానే? తిని పందామంటే తీరుకుంటలేదంటే 100 రోజుల పనికి పోదామంటాను. అయినా ఈ ఎండ పోతే మాడి మసి అయిపోతామే. నీకేం ఏర్పడుతుంది? చల్లగా ఇంటనే వండు. అయినా ఎండకు పని చేస్తే అగిరితలెత్తదే. వేడైందని నిమ్మకాయ వింటుకుంది అయినామనుకో ఖర్చు ఎంత అయితే నీకు ఎరికేనా? వాళ్ళు ఇచ్చే అంత కూడా నిమ్మకాయలకు రావు. ఏం మాట్లాడతానవే పిసదానా? అంటే నేను చెప్పింది తినావా? మీ అవ్వ తాగు. మీ అవ్వని మీ ఆడోళ్ళు మొగోళ్ళను తిట్టి సాధించుకుంటారే. అయినా మీ అవ్వ మీ ఆడోళ్ళ దాంట్లో ఏమున్నదే? కింగు లాంటి మొగోడిని కొంగున చుట్టేసుకుంటారు.
దుడ్డకు నీళ్లు పెట్టద్దా నీకు నోరు ఉన్నది కాబట్టి దూపైతుంది అని అంటావు అది అంటదానే టైం కు పెట్టానే ఈ ఎండకు అందరిని తిరుగుటానికే నాకు కష్టం అయితే లేదు. ఈ రజిత ఉన్నదో ఇవాళ కొంపల పొంటి తిరగవేందో ఇది కొంప పట్టుకొనే ఉండదు ఓరికాయ గిదాలుగా. ఓ అమ్మా మీ రజిత ఉందా? బాగున్నది కదా ఫోన్ సోకేనా పిలువు తెలియని ముచ్చట్నా? రజిత ఇట్రాయే. ఎవరు ఎవరు? అంజక్క నువ్వా ఏందా గిట్ల వచ్చినావు? గిట్నే ఉంటదా అనే కరువు పనుల నీ మొగన్ పేరెక్కిత్తివి. నీ మొగడు అత్తనే లేకపోయా నీ మొగడు రాకుండా నువ్వన్నా రావా అనే ఆ సార్ ఫోన్ చేసిండు కరువు పని రాకుండా పేరు కొట్టేస్తాడట. నా మొగడచ్చే వరకు 6 నెలలు అయ్యేటట్టుంది కానీ ఇక నేనే అత్తప్ప. ఎందుకే నీ మొగనికి ఏమన్నా పొద్దులు పడ్డాయా? పొద్దులు పడితే మంచిగానే ఉండు. అయ్యో నా మొగడు దుబాయ్ వెండు కాదు తెలియదు నీకు? నాకేం ఏర్పాటే. సరే గాని అందరికా ఆపకిందికి రారి. సరే అత్తతి. ఓ అమ్మా మా మరిది ఏర్పాటే కదా నీకు? పిల్లగానికి పిల్లని చూడలేవు బాగా ముదిరిపోతాండు. ముదిరిపోతాడు కానీ మరి చూస్తా గాని పిల్లగాడు ఏం పని చేస్తాడు ఏమన్నా నౌకరా? ట్రాక్టర్ కొనుక్కున్నాడు కదా మొన్ననే. అమ్మ మనవరాలు ఉండదు మరి. కట్నం ఏం తీసుకోడు భయపడకు మీ మనవరాల్ని చూడు. నేను కూడా మా వాళ్ళకి చెప్తా. చెప్పు రజిత రారేటక్కడ మరి నేను పోతున్నా. సరే అత్తప్ప. మీ అవ్వ అంబలు చేస్తే పట్టుకరాయే. సరే సరే. అరే ఈ శంకరన్న ఎంత చెప్తానని చెప్తాడు రో ఇక రాడు ఆడు వచ్చి చూస్తాడు కావచ్చు. అగో అత్తాడు కదా దాదా నడు దానా. ఏమైనా శంకరన్న ఏమున్నా డెలివరీ అయినట్టు ఇంట్లోనే ఉంటావేంది? అరే డెలివరీ కూడా కాదురా నా పిల్లం కూడా నన్ను 100 రోజుల పనికి రమ్మంటాందిరా. ఏం చేద్దాం చెప్పు. ఓ నీ అమ్మ ఇప్పుడు ఎట్లనే ఆ గౌన్ లైనకు 500 ఇత్తిమి, ఆ చికెన్ సెంటర్ కాడ ఆర్డర్ ఇత్తిమి, మందుకు కూడా ఆర్డర్ ఇత్తిమి. ఆ చికెన్ సెంటర్ తినన్న పైసలు కూడా వాపస్ ఇయ్యాడు. ఇప్పుడు ఏం చేద్దామంటావురా? మరి పని వచ్చినాక దావా చేసుకుందామంటే కళ్ళు పుల్ల పడుతుంది. ఏం చేద్దాంరా? నాకు ఆలోచన వచ్చింది. మరి నువ్వు సరే అంటే చెప్తా. ఏంటిదిరా చెప్పు. ఆ చెవిటై భలే ఆలోచన వచ్చిందిరా. ఆలోచన మంచిగానే ఉన్నది కానీ మరి గడ్డపార వేయక ముందుకే. నువ్వు గావర కాకురా నేను చూసుకుంటా. నువ్వు సరే పో అసలే చేద్దాం. అబ్బబ్బా రమేష్ గా ఏమేంటరా పానాలు తీసేయండా బాగా కొడుతుంది. అవ్వతోడ్రా 10 కాక ముందుకు బయటకు వస్తే చల్ల ఎంటలు పెడతానే తెలుసా. కానీ పోయినసారికి ఇంత ఎండలు లేవురా. నెల ముందు కాదు ఇంకా 4 నెలలు కొట్టేటట్టున్నాయి. ఈ అబ్బా వర్షాకాలం మనకు అందుతుందో అందదో. ఆయన ఏం పని లేకపోడు ఏం చేస్తాం మరి. ఆవు పిల్ల మా తమ్ముడు తిండి పెడతలేడా? అంత కైట పుల్ల లెక్క అవుతానవు. ఏంది బావా పుష్కన గంత మాట అంటివి? ఇద్దరం ఒక తీరు ఉండద్దా? ఇద్దరు ఒక తీరు ఉండనని డైట్ చేస్తారేంది? తినుడే మంచిగా టైం మీద పారందుకొని చంపితే పట్ట వలగాలమ్మా. ఏమనుకుంటాను వాళ్ళు చూడు. వాళ్ళు రోజు పొద్దున ఒక్కసారి సాయంత్రం ఒక్కసారి తింటారు. నువ్వు తెల్లారులు ఎత్తే గిలాస నిండా మొత్తం అటుకులు తినుడేనే. బువ్వ కూర తిన్నా 6-7 సార్లు తిన్నాక ఇట్లా కాకపోతే ఎట్లయితవే? నీ తిట్టే వస్తుంది నాకు రోజు. అయ్యో ఇంకేంది పేంది? అయ్యో ఆగరాదు పిల్ల. ఆడ ఇంకా మనుషులే రాలే, లాసుకునేటోళ్ళు రాలే. పని విధానం బాగుండదని పోతాను ఏంది? పొద్దున సార్ ఫోన్ చేసిండు మళ్ళా కోపానికి రాడా? పొద్దున సార్ ఫోన్ చేసిండు. నేను రాగా గ్రామ పంచాయతీ కాడ ముచ్చట పెడతాను. ఆయన నచ్చుకొని రాసుడే కదా. ఆయన గంట సేపు ఎత్తే అయిపోయా. అవు గాని నిన్ను మర్చిపోయినే. నీ మొగడు దుబాయ్ నుంచి బాగా పంపిస్తాడట కదా? పంపిస్తాడు బావ. ఈడ ఎలుగ పెట్టిండి ఆడ ఎలుగ పెడతాను వేడు. అబ్బో చూసిన వారా పంపిస్తంటే 5 చొప్పున మితికిస్తానమాట. అబ్బా నువ్వు చిన్నదానివి కాదే. అన్నదమ్ముల కథ ఎవరికి తెలియదు. అవు గాని మీ ఇంటి
పక్కకు మల్లక్క మనోరా లేచిపోయిందటగా నిజమేనా? అవునట్నే రవలి లేచిపోయిందట. ఏ గట్టిగానకే ఆయన తినబడుతుంది. ఈనవాడు పోరేవా ఆయన పోరి మంచిగానే ఉంటది. గిదేవుని రోగం ఇంట్లోకెళ్ళి బయటకి వెళ్ళకపోయేది కదా. ఏ ఆ పోరడు 10 సార్లు తిరిగిండట. 10 సార్లు తిరిగిండా తిట్టిండా? తిరిగిండు ఇల్లు చుట్టూ. ఈమెకు 4 తిరుగుతుంది జోకు మాట్లాడుతుంది. అయినా ఈ పిల్లత్తే 100 రోజుల పని కదా మనకు పని చేసినట్టే ఇంకో పారబెట్టి ఇట్లా అన్నట్టే ఉండేది, ఇట్లా అన్నట్టే ఉండేది. చుట్టూ ముచ్చట్లు భయం అయిపోడైతే నాకు. ఏం భయం? అబ్బో చెప్పింది ఇంకా భయం అయితే తెలియకపోవడానికి ఊరంతా తెలిసింది కానీ తెలిసిందా అని ఇట్లా బజార్ అయ్యో పిస్తదనా ఆ పోరి కాలేజీ పోయి వచ్చిన కానీ నుంచి ఇంత చూస్తే మళ్ళీ కాలేజీకి పోయేదే. అరే ఏడు నుంచి వచ్చిండో ఏం చేసిండో ఏమో కానీ రవలి ఆ పోరు ఎప్పుడు నా ఫోన్ లోకి వెళ్ళే ఫోన్ చేసి ఎవరికి చేసో ఏమో. తెలిసిందా మరి వాళ్ళకు నీ ఫోన్ వాడిందని? ఏ నాది కాదా ఫోన్ గీనదే. ఏదో ఒకటి చేస్తావు. ఒక వారి ఇయ్యాల రేపు ఎవరికి వాడితే వాళ్ళకి ఇచ్చిన మనకు ఇజ్జత్ మనం పోతుంది. ఆయన ఇంకేంది ఆ పోరు లేచిపోయి వారం రోజులు అవుతుంది. వాళ్ళు కేసు పెట్టిరట కానీ వాళ్ళ అయ్యా చిన్న బాబు లేడా ఇక పోరోడు కూడా ఉన్నోడే కానీ కొద్దిగా సాయం అనుకుంటారట. ఈ ఇష్టపడ్డా ఎర్రగా ఉన్నోడికి ఇష్టం లేనికి కాపురం చేస్తే దాన్ని కాంప్రమైజ్ అయిరట్రా. వయసు ఉన్నది చెయ్యరా బావా, ఎంత మందిని చూస్తలేము మనం. ఇయ్యాల రేపే ముసలోళ్ళు ఆగుతారు వయసు ఆగిరు. కానీ నిన్ను చూస్తుంటే పిల్లకు అనిపిస్తుంది. కానీ నీకెందుకో అనిపిస్తాను కాదు మంచిగా పోయి కష్టం చేసుకొని మంచిగా కూర వేసుకొని కూర్చోక ఎండలు అవసరమా? పైసా కాపాయమే పేరు కొట్టేస్తారట నచ్చినవే మా ఆయన వస్తున్నాడు అసలు. ఏ పార్వి పేరు కొట్టేస్తారు. ఆగరాదు బక్క పిల్ల ఆగనా తెలియదు. అక్కడ వేయడానికి ఇక మేము ఎత్తుతా అంటే ఎత్తుతా మా పని చేస్తుందట. ఏ బాబా నాకు కొలతలు పెడతావా ప్లీజ్? పెట్టు బా అత్తనం. అయ్యో నువ్వు కొలతలే పెట్టుకో, కొలుసుకొనే తవ్వుకో మాకే. పోరు ముళ్ళు ఉన్నాయి. అవునా రమేష్ గా ఇలా రాయన అంటే వేసారు కదా పని. ఇక అంజలి మా కొలతలు మా కొలిసి పెడితే మా పొక్కలేమో మీద అవుతాం. ఇక కొలత రాదే బట్టలు వేసుకోరా. ఎండ బాగా కొడతాను ఈరోజు. కొలతలు పెట్టు. అరే నేను గొలిచి పెట్టాక కూడా ఆధార ఏంది? చదువు లేకున్నాయి. అయ్యో నేను అంగి మర్చిపోయినా కదా. మేము తెచ్చినవి నీకేం పుట్టింది? నువ్వెందుకు తెచ్చుకోలే? నువ్వు రారా చెప్పని రా అంటే వచ్చేసిన. గిదెందుకు తెచ్చుకోలే? తొందర ఓడ చేసుకుని పోదాం పారి పారి మరి చెప్పనా. ఏం లేదురా, ఏమనిపిస్తాంది? పానం అంతా ఎత్తుకపోయినట్టు అవుతుంది. ఎత్తాడు ఆగి పిల్ల జోకులు చేసే టైం నోట్లే ఉప్పు నీళ్ళు నోడుతుంది. పోరి బావంతో పురాగా ఇటు ఎత్తుండే. అగో ఏమైంది మనిషికి? ఇప్పుడే వచ్చాను. ఏమైందా మనిషి? ఏమైంది? పోరి వర్రియకే ఊకే. అగో తీసుకురాలే కానీ పట్టుకో కింద పోరి మొహం గారికి అంత గడ్డి మంది అయిన వాళ్ళకి ఏమైంది? ఎండ దెబ్బ తాకిందా? అయ్యో మనిషి ఏమైంది? మనిషి ఏమైంది? అగో ఏమైందో చూడు. ఓయ్ ఏళ్ళన్నా తీసుకురా పో. డాక్టర్ దగ్గరికి పోదాంపా. అయ్యో ఎండ దెబ్బ తాకినట్టున్నది ఆయనే. ఇంకేంది తీసుకుపోదాం పామరే. మీరెందుకు అదినే నేను తీసుకుపోతా తీరి. ఓ మనిషి నువ్వు బయట పోతావు. అరే నేను ఒక్కని తీసుకుపోయి చూయించుకొని వస్తా. నాకు తెలుసు నీకు మాత్రం రాగుని. ఇగో, ఇగో, మీరు చెయ్యి సార్ పేరు పడితే చెప్పుర్రి ఇట్లా అయిందని చెప్పుర్రి. నేను చూపించా పోరు నువ్వు రాపిత్త పేరు గాని మరి మెల్లగా నేను చూపించుకొస్తా. మరి మీరు సార్కి అయితే చెప్పుర్రి మరి ఇట్లా అయిందని. మా చెప్తాం గాని సార్కు చెప్పురే.
వంద రోజుల పనికి వస్తే వడదెబ్బ తాకింది కదా ఆయనకు. ఏడదాకింది ఏడ వాళ్ళకి కొట్టిండే. అయ్యో నాకైతే నమ్మబుద్ధి అవుతలేదు. ఆవో మనిషి కక్కుకున్నాడు కూడా కనబడతలేదు ఆయన నీకు. మీ ఇద్దరు మొగలని ఎవరు నమ్మరు. నిన్ను అసలు నేను నమ్మాలా నేను? ఏ పార్రే ఇంకా పని చేయాలి అందరినీ నమ్మను అంటాని మా యొక్క పని కదా. మంచిగానే ఉంటాడు. అగో నా మొగడు ఇప్పుడు అసలు కక్కుకున్నా చూడలేదా నువ్వు? నీకు అనుకున్నాను మొగడు అంటావు. నా బాగా అనిపిస్తానే నువ్వు కదా పెట్టిపో. ఈ ఎండకు వడదెబ్బన తాకినట్టున్నది. నీకు మంచి ఉపాయం వచ్చిందిరా. మరి ఏంటనుకుంటారా? ఈ ఎండకు మనం పని చేయకపోతాం. ఏ పట్టణ వాళ్ళగా పోదు. నీ అవ్వ 100 రోజుల పనికి పోతానంటే వడదెబ్బ తాకిందట. ఎట్లుండేదిరా? ఒక కడుపులో ఫస్ట్ తిన్నాం ఫస్టే. అరే నీకు ఇటువంటి ఉపాయాలు బాగా వస్తాయిరా. వారి మందులో థమ్స్అప్ పోసుకొని తాగితే ఎండాకాలం చల్లగా పోతారు. ఏదో ఉత్తైతే నా పిల్లం పంపించింది, లేకపోతే అది నన్ను పంపించినారా? భలే యాక్సిడెంట్ చేసినాయి. గది ఎండ పాడు తప్పుతుంది. ఏం చేద్దాం మరి, ఇక పని అయితే అయిపోయింది కదా. ఇప్పుడు బరావలి ఇక్కడ కొన్ని నీళ్ళు తాగిపోతా. సరే ఇత్తపా ఫ్రిడ్జ్ లో పెట్టినవాను. మా పెట్టినే గాని నా మనిషి ఎట్లున్నాడో ఏమో ఇంటికాడ. శంకరన్న ఒక పాట పాడే. ఏం పాడాలి? ఆల్బమ్ పాడన్నా ఇంగ్లీష్? నీకు నచ్చిన పాట పాడే. తోలి కే పీచే క్యా హే, తోలి కే పీచే. పీచే అంటే పిచ్చి. తెలియని వాళ్ళు అది అనుకుంటారు. అంతేనా? నీకు భలే పాటలు వస్తే ఏ భాషలో అయినా వాడేటట్టున్నావు నువ్వు. మస్తు వాడతారా? ఇంకొకటి పాట రాదు. ఒక్కొక్కటి చేస్తాను నన్ను. మొత్తం మనం కాకపోతే ఇంకెవరు ఓడగొడతారు. ఒక్క పాట ఇప్పుడు అంటే కూతుర అమ్మో అప్సరా ముచ్చ బదిరింది ముహూర్తం ముందరుంది. మధ్యన బీటు కొడితే అది శరణం పోతుందిరా. బాడీ పుణ్యం పాట పాడు. అంటే కూతుర అమ్మో అప్సరా ముచ్చ బదిరింది ముహూర్తం ముందరున్నది తగాతం తందవన్నది. పెళ్లి దాకా చేరుకున్నా అందాల పిల్లగారు బాగున్నావా, పక్కలా చేరమన్నా అందాల బావగారు బాగున్నారా, ముక్కు ముక్కు వాయవా. అరే తాగింది ఉంటది. అవును రావు ఎట్లా పాడిందా? నేనే మ్యూజిక్ నేనే అన్ని. ఇగో సినిమాలలో పోయినావు అనుకో, అబ్బా నువ్వు ఎక్కడికో పోతావు. ఎక్కడికి పోడు అంతరా, ఇక్కడ ఉంటది ఆరు. అంతే, అది కూడా కరెక్టే. ఏం కాదు, తాకింది ఎండు దెబ్బనే నాయే. సరే తీయే. నేను చెప్పనైనా వీళ్ళని నమ్మద్దని. అవునే, ఆడికేనో వరుతూనే ఉన్నావు, మంచిగా పట్టించుకోలే. ఇంకా నామవన్నీ తోలింది. అయ్యో ఆగుర్రే, చెప్తా ఇలా సంగతి. ఉంటది, ఎందుకు ఉండది? దొంగ మొక్క పొడ 100 రోజుల పనికి వచ్చినట్టు వచ్చి వడదెబ్బ తాకిందని మందు రాకుండా ఇంట్లో కూర్చున్నావా? నిన్ను
ఖతం. ఆ కుర్చీని మార్చబెట్టి తర్వాత నేను అన్న డైలాగులు అంతా చూసేటోళ్ళు డబ్లింగ్ చెప్పుకోవాలి.